విన్నారా అందరూ కూడా? అనిపెట్టలేదు. ఒక్క అరగంట యాక్టివ్గా ఉంటే పోయేది ఏమీ లేదు. ఒకటి మాత్రం వస్తుంది, మంచి కెరీర్ వస్తుంది, మంచి హెల్త్ వస్తుంది. అవునా కదా? వాస్తవానికి ఏంటంటే మామూలుగా మా పేరు సిద్ధయ్య అని చెప్పారు. మా సీనియర్ వచ్చేసి రామరావు గారు, అలాగే మనందరికీ సీనియర్ మన రమణ గారికి కూడా ఒకసారి స్టార్టింగ్తోనే మామూలుగా స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దామండి? అందరూ కూడా రెండు చేతులు మామూలుగా గట్టిగా రెండు చేతులు పని చెప్పండి. ఆ మాటను మన్నించి మీరు రెండు చేతులు పని చెప్పిన మీ అందరూ కూడా ఒకసారి మాకు ఘనంగా థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే యోగా ఒక ప్రక్రియ. ఎందుకంటే రెండు చేతులు కూడా చాలా సబ్జెక్టులు చెప్పాలంటే 1 వీక్ చెప్పవచ్చు, అంతసేపు చెప్పట్లేదు. కానీ చప్పట్లు ఎప్పుడు కూడా పూర్వ రోజుల్లో ఎక్కువ భజనలు చేయించుకోవాలి. భజనలు ఎక్కువ స్పిరిచువల్గా కార్యక్రమాలు మామూలుగా ఈ చప్పట్లు చాలా ఉంది సబ్జెక్ట్. అందుకని మనం ఖాళీగా ఎప్పుడైతే కూర్చుంటామో, ఇక్కడ ఖాళీగా కూర్చోవాలంటే శరీరం మనం మాటింది. ఎందుకంటే మన చిన్నపిల్లలు కాదు కదా. అందుకని ఖాళీగా కూర్చునే కొద్ది ఏంటంటే ఒక్కొక్క కంటిన్యూస్ సబ్జెక్ట్ మనకి బుర్రకి ఎక్కుతూ ఉంటుంది. లేకపోతే ఈ కుర్చీకి ఎలా అనుకుంటున్నా కాబట్టి నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడే మామూలుగా అలసిపోయి జర్నీ చేస్తాం కాబట్టి ఇంకోలాగా ఉంటుంది, ఇంకోలాగా మైండ్ సెట్ ఎక్కడెక్కడో ఉంటుంది. అవునా కదా? అందుకని మన మైండ్ని మామూలుగా కుదించి మన మైండ్ సెట్ని ఇక్కడ పెట్టుకోవాలంటే ఎవరు ఎట్లా మాట్లాడినా మన చేతులకి పని చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన డెవలప్మెంట్ కావడం కోసం, మన హెల్త్ కావడం కోసం, ఎవరి కోసం కాదు ఇది. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి, 2గా చాలా లాభాలు ఉంటాయి. ఒకటి, మీరు చప్పట్లు కొట్టడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది, అవతలకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఎస్ఆర్ ఇది దయచేసి పాటిద్దాం మరి. ఓకేనా? చిన్న 2 విషయాలు చెప్పి మీరు గుర్తు చేసింది. రియల్ ఎస్టేట్ అనేది మామూలుగా ఇందాక చెప్పినటువంటి విషయాల్లో ఆల్రెడీ దీంట్లో కెరీర్ సాధించినటువంటి వ్యక్తులు విశ్వనాథ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మురళి గారు ఆల్రెడీ బ్యాంక్ సెక్టర్ లో జాబ్ చేసి వచ్చారు. అంటే డిఫరెంట్ సెక్టర్లో చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటారు. అలాగే కొత్త వాళ్ళు కూడా మామూలుగా ఇదేం జరుగుతుందో మామూలుగా మీ సీనియర్స్ ని చెప్పిన తర్వాత మీరు కూడా వచ్చిన్నారు. నేను కూడా అలాగే గుంటూరు నుంచి వచ్చినాను ఇంటికి. అంటే ఎవరు ఎక్కడికి వచ్చినా కానీ నదులన్నీ చేరితే మామూలుగా సముద్రంలో కలుస్తాయి. ఓకేనా? నేనంటాను మామూలుగా ఈ రైల్వే సంస్థని ఒక సముద్రంగా భావించాను, ఒక సముద్రంలాగా నేను మనసులో పెట్టి చేస్తున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్ దాదాపు 20 years ఉంది. చాలా కంపెనీలు చేశాను నేను శ్యామరావు మీద. అయితే ఇటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నట్టు సముద్రానికి ఎందుకు పోలుస్తున్నట్టు, ఎందుకు కంపేర్ చేస్తున్నట్టే, ఇది ఒక బిగ్గెస్ట్ మామూలుగా ఇంకా సముద్రానికి కొలబద్దులు లేవు. సముద్రానికి దాన్ని కొలవడానికి మన కాదు, లోతు కానీ వైశాల్యం కానీ. ఎస్ఆర్ అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ ఏంటంటే 5 ఏళ్ళ నుంచి మామూలుగా నేను మీరంతా చెప్పుకోపోయినా ఆల్రెడీ హైదరాబాద్ మహానగరంలో మామూలుగా ఇది అలాగే గుడ్డి నీళ్ళు సంపాదించేసింది. ఎందుకంటే మనం పట్టుకున్న ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉందో లేదా. మనం ఈ రోజున డిగ్రీ దాకా చదువుకున్నామండి, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది. ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే మామూలుగా ఆ కంపెనీ స్టెబిలిటీ చూస్తాం, కంపెనీ బాగుందా చూస్తాం, కంపెనీలో మనం జాబ్ చేస్తే మనకి డిగ్రీ మీద ఉందా లేదా చూస్తాం. ఎస్ఆర్ మరి దీన్ని కూడా అలా ప్రొఫెషనల్గా భావించుకోవాలి. నా ఒపీనియన్ అంటే ఒక ప్రొఫెషనల్గా భావించుకోవాలంటే మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీ సీనియర్ అంతా కూడా మీకు చెప్తారు, కానీ మీరు అంతా ఎందుకు వింటారా? అందుకే నేనంటాను మామూలుగా దీనికంటూ మామూలుగా మనకి మన సీనియర్స్ మన కంపెనీ కూడా ఎందుకంటే ఎవ్రీ వీక్ మామూలుగా ఎంతో ఖర్చు పెట్టి మనకి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. దేనికోసం అండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్కి లంచ్ కూడా పెట్టి మనం ఎక్కడన్నా కోచింగ్ నేర్చుకోవడానికి వెళ్తే మామూలుగా డబ్బులు ఫీజు కట్టి నేర్చుకోవాలి. ఇక్కడ అదేం లేకుండా మామూలుగా మన కోచింగ్ ఇచ్చినట్టు మామూలుగా ఎవ్రీ వీక్ పెడుతుంది. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను ఏదన్నా ఐ డోంట్ కేర్. 300 కిలోమీటర్ నుంచి మామూలుగా మీటింగ్ కోసం వస్తాను శివ గారు. నీకే 300 కిలోమీటర్ నుంచి జర్నీ చేసి మీరు ఇందాక వెళ్ళిపోతున్న వాళ్ళు నాకు బాగా చేసింది. అసలు నాకు ఎందుకు గెలిచారా అనిపించింది మామూలుగా. మీ డోంట్ మైండ్. ఎందుకంటే ఏ క్షణాన ఎలా ఉంటుందో తెలియదు, ఏ క్షణం ఎలా మారుతుందో తెలియదు. ఒక వ్యక్తి మాట ఇచ్చిన ద్వారా, ఒక వ్యక్తి తెలిసిన ద్వారా మన లైఫే మారిపోతుంది. కావాలంటే రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మన 30 మంది కూడా మన లైఫ్ చేంజ్ అనేది 4 సోమవారంతో మీరు రాసి పెట్టుకోండి. మన లైఫ్ చేంజ్ కాబోయేటువంటి ప్రోగ్రామ్ జరగబోతుంది. తెలుసు అందరికీ? చేతులు ఎత్తండి తెలిసినందరూ కూడా. అలాగే ఉంచండి, నాకు టాటా చెప్పకండి. లైఫ్ చేంజ్, నిజంగా లైఫ్ చేంజ్ ఎత్తండి సార్, అలాగే ఉంచండి. అసలు కాసేపే చేంజ్ అలా ఉంచకుండా లైఫ్ ఎలా చేంజ్ అవుతుందండి?
కొద్ది కూడా మాలాగా కష్టపడకపోతే లైఫ్ చేంజ్ అయిపోతుందా? అలాగే వచ్చారు చూద్దాం ఎలా చూపిస్తారు మాలాగా. ఓకే, థ్యాంక్ యూ. అంటే లైఫ్ చేంజ్ మామూలు పోకరం ఎల్లుండి కరెక్ట్గా సోమవారం మీ లైఫ్తో పాటు మామూలుగా బాగా గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్తో పాటు మామూలుగా మీరు కూడా కొంతమందిని ఓల్డ్ చేసి తీసుకురాగలిగితే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేసేటువంటి అవకాశం మీకు ఇచ్చారు మామూలుగా ఈ కంపెనీ వాళ్ళు. ఒకసారి ఈ కంపెనీ మామూలుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చేస్తుంది కదా, మరి ఇంత ఖర్చు పెట్టి చేసిన కంపెనీ మరి మీ రెండు చేతులు ఎలా ఒకసారి ఏం చేస్తారు? మామూలుగా ఎంతో ఖర్చు పెట్టి మామూలుగా మా అందరి కోసం మామూలుగా మీరు రాండి ఎంత సంపాదించుకుంటారో లీగల్ గా ఎంత ఆదాయం అర్థం చేసుకున్నటువంటి ఈ కంపెనీ నిజంగా నేను ఈ యొక్క హైదరాబాద్ సిటీలో చాలా కంపెనీ చూస్తే ఈ కంపెనీ ఇలా ఎక్కడా లేదు కాబట్టి నేను ఈ కంపెనీలో పనిచేయడానికి గుంటూరు నుంచి వచ్చి పనిచేస్తున్నాను. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా సరే 1 year ఒక 2 years పనిచేసి ఒక 10 crores ఇన్కమ్ నేను తీసుకోవడానికే వచ్చాను. మరి మీరందరూ రెడీనా? నేనే కాదు, నన్ను నమ్మేసి వాళ్ళ 200 మంది దాదాపుగా 2 years ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళగా 1 or 2 years లో వాళ్ళగా 1 crore